నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీ జేఎన్టీహెచ్ దాని పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో అధ్యాపకులకు నెలల కొద్ది జీతాలు చెల్లించడం లేదన్న విషయం పైన ఈరోజు జేఎన్టీహెచ్ రిజిస్టర్ గారికి మరియు వైస్ ఛాన్సలర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అధ్యాపకుల జీతాలు చెల్లించడం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతాం, జీతాలు చెల్లించడం లేదు కాబట్టి మా సర్టిఫికేట్లు మాకు ఇవ్వండి, మా జీతాలు మాకు కట్టియండి అని 3 నెలల ముందొస్తూనే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కనికరం లేకుండా దాదాపు 12 సంవత్సరాల పైచీలకు పనిచేసినటువంటి అధ్యాపకులను, ఒక అధ్యాపకుడైతే 17 సంవత్సరాలు పనిచేసింది, ఒక అధ్యాపకురాలు అయితే 18 సంవత్సరాలు పనిచేసింది. అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేయడం అంటే ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం మహావీర్ ఇన్స్టిట్యూట్కి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజులో ఫిర్యాదులో పొందుపరిచింది మహావీర్ ఇన్స్టిట్యూషన్ జీతాలు చెల్లించడం లేదు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని మాత్రమే పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఎలాగో పే స్కేల్స్ ఇవ్వడం లేదు, ఇచ్చే జీతాలే తాత్కాలిక జీతాలు, ఆ తాత్కాలిక జీతాలు ఇవ్వకుండా నెలవారీగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం, ఎడ్యుకేషన్ యాక్ట్ 1982ని వయలేట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా కనీసం కూడా ఆలోచన చేయకుండా అధ్యాపకుల జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకే ఈరోజు ప్రత్యేకంగా యూనివర్సిటీ రిజిస్టర్ గారికి వైస్ ఛాన్సలర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మరి మహావీర్ ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా అధ్యాపకుల యొక్క జీతాలను, వారి సర్టిఫికేట్లను ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ ఇవ్వనట్లయితే కాలేజీ ముట్టడి కూడా చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే రోజు రిజిస్టర్ గారికి మరొక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. గత కొన్ని నెలలో, గత జనవరిలో ఇచ్చినటువంటి సర్క్యులర్ జీవో ఏదైతే ఉందో ఆ జీవో 3 ప్రకారంగా అధ్యాపకులను 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు వాళ్ళ రిటైర్మెంట్ వయసును పొడిగించాలని చెప్పేసి కూడా రిప్రజెంటేషన్లో పొందుపరచడం జరిగింది. ఏది ఏమైనా ఈ అంశాలపైన సానుకూలంగా స్పందించిన రిజిస్టర్ గారు వెంటనే వారు సానుకూలంగా స్పందిస్తూ అధ్యాపకులకు న్యాయం చేసేంత వరకు మేము ప్రయత్నం చేస్తామని వారి మాటల్లో చెప్పడం జరిగింది. మొత్తానికైతే అధ్యాపకుల సమస్యలపైన జేఎన్టీహెచ్ సీరియస్గానే ఉంది. అధ్యాపకులకు ఏదైనా సమస్య వచ్చినా మేము వెంటనే స్పందిస్తాం, వారికి సొల్యూషన్ వచ్చే విధంగా మేము ఉంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి అధ్యాపకులు ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్ వేలో ఆలోచించి మన ప్రయత్నమే మన బలమని చెప్పేసి ఉండే విధంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అధ్యాపకుల యొక్క జీతాలను, సర్టిఫికేట్లను వెంటనే ఇప్పించే బాధ్యత మన సంఘం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒకటే మేము తెలియజేసేది, అయ్యా మీ యొక్క ఆస్తులను అడగడం లేదు, వారు పనిచేసినటువంటి వేతనానికి ఆ వేతనం మాత్రమే ఇవ్వమని అడుగుతున్నారు. అంతేకాకుండా మీరు ఎలాగో సరిగా వేతనాలు చెల్లించడం లేదు కాబట్టి వెళ్ళిపోతామన్నటువంటి అధ్యాపకుల యొక్క సర్టిఫికేట్లను, వాళ్ళ రిలీవింగ్ ఆర్డర్ను సామరస్యంగా ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తారని మేము ఆశిస్తున్నాం.